టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం. వార్తలు చదువుతుంది మీ సుమలత. अस्सलाम वालेकुम। ये हमारे पूरे चिकन सेंटर के एसोसिएशन वाले जमा होके एनपी वेंकटेश अन्ना साहब से जाके मिले। चिकन वेस्टेज जो है ना, हम जो है ना कंपनी वालों को बेच ले रहे थे पहले, तो वो कंपनी के जो गाड़ियाँ हैं वो गाड़ियाँ वालों को रोक के जो है ना कचरा बेचने नहीं दे रही है लीडर पूरे मिल के। तो जो गाड़ियाँ आते थे हमारे पास वो गाड़ियों को आने नहीं दिए, सरका कर दिए। तो ये कचरा जो है ना कंपनियों में बिक रहा के मुर्गियों का, मच्छियों का, कुत्तों का बिस्किट दाने बन रहे इससे, तो हम बेच ले रहे हैं। बेचने से क्या हमारे काम वालों के तनख्वाहें निकल जा रहे हैं, तनख्वाहें निकल जा रहे, काम वालों के बच्चों के पैसे निकल जा रहे हैं हमारे को। वर्कआउट हो रहा था। अब ये क्या है, पूरे गाड़ियाँ वाले बंद कर दिए। म्यूनसिपालिटी टेंडर कर दी 15,30,000 में विदाउट हमारे इंटीमेशन के। अब ये टेंडर करे बंदे हम मजबूरन उन लोग डालना पड़ता। हमारा माल जो है ना म्यूनसिपालिटी टेंडर करना क्या है, जबकि हम 300-300 रुपये म्यूनसिपालिटी को बन रहे, ट्रेड लाइसेंस के भी बन रहे, हर चीज़ बनते जा रहे। तो लिहाजा आप एमएलए साहब से गुजारिश है कि ये टेंडर को कैंसिल करा देना, वरना जो है ना हम लोग पूरे चिकन सेंटर वाले मिलके जो है ना स्ट्राइक करने वाले। साहब भी इससे पहले हमारे बोले थे ताईबादारी ये टेंडर वेंडर कुछ भी नहीं रहता, बोल के ताईबादारी जो है ना पूरा मार्केट सुकून में है अब ताईबादारी बंद होने से। ये हमारे पीछे पड़ गए। చికెన్ వేస్టేజ్ మనం వేరే వాళ్ళకి అమ్ముకుంటుండే ఫస్ట్. లోకల్ వాళ్ళు బుడ్డప్ప అని ఉండే, మన పరశురామ అని వాళ్ళకి అమ్ముకుంటుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మున్సిపాలిటీ వాళ్ళు ఏమైనా ఆపుతున్నారు బండి తీసుకుపోయి వాళ్ళకి వేయకూడదు, మేము చెప్పిన వాళ్ళకి వేయాలి, మున్సిపాలిటీ ట్రాక్టర్కి వేయాలి. మా మాల్ మున్సిపాలిటీ తీసుకుపోయి అమ్ముకుంటుంది. మా మాల్ అమ్ముకోనికి వాళ్ళెవరు? అంతమంది చికెన్ సెంటర్ పోయి ఎన్పీ వెంకటేష్ సార్తో కలిసినాం, ఎమ్మెల్యే సార్తో కల్పిస్తారని చెప్పినాం. మేము 15 ఆగస్ట్ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే సార్తో కూడా మీటింగ్ చేస్తాము. ఇమీడియట్ ఇది जो ना ఈ టెండర్ క్యాన్సిల్ చేయాలి. ఇంతవరకు కాలే. శ్రీనివాస్ గౌడ్ సాబ్ పీరియడ్లో కూడా ఈ టెండర్ కాలే. ఇట్లాంటి టెండర్లు హరాస్మెంట్ చాలా చేస్తున్నారు. మాకు చికెన్ సెంటర్ వాళ్ళకి పేమెంట్ వస్తుంది, కిలోకి 10 రూపాయలు, 6 రూపాయలు, 7 రూపాయలు వస్తున్నాయి. ఆ రాకున్నట్లా చేసి వేరే వాళ్ళు తింటున్నారు మా మాల్ వేరే వాళ్ళు తినడానికే వాళ్ళు ఎవరు. బస్ ఇంతే. పోయి ఎన్పీ వెంకటేష్ సాబ్తో చెప్తే సార్ జన మాకు హామీ ఇచ్చిండ్రు, మండే రోజు లేకుంటే 15 ఆగస్టు తర్వాత ఎమ్మెల్యే సాబ్తో కల్పించి మాట్లాడి ఈ టెండర్ తీపిస్తారని మాకు కూడా కొంచెం హోప్ ఉంది సార్ మీద. ఎమ్మెల్యే సార్ కూడా మనకు చాలా సహకరిస్తారని మాకు అది ఆశ చేస్తున్నాం. మేము 15 సంవత్సరాల నుంచి టెండర్ వేస్తలేరు. ఇది ఎవరు ఒక వ్యక్తి అయినా కూడా ఇబ్రాహీం గడి ఫస్ట్ వస్తుండే, ఒక్క షాప్కి 2,000 ఏమైనా ఇస్తుండే. ఆయన కూడా మేము మున్సిపాలిటీ కూడా 300, కొంత పెద్ద షాపాల్లో 500 ఇస్తుండే అమౌంట్. దాని తర్వాత మొన్న ఏం చేసిందంటే టీఆర్ఎస్ హుకూమత్లో కూడా ఒక లీడర్ టెండర్ వేసిన తర్వాత మేము అందరు కలిసి పోయిండే ఆయన దగ్గర. ఎమ్మెల్యే సార్ దగ్గర పోతే టెండర్ ఏం కాదు బాబు, మీరు ఎట్లా చేస్తే అట్లా ఇది చేసుకోండి అని చెప్పినారు సార్. హామీ ఇస్తే మళ్ళీ కూడా ఆ లీడర్ కూడా మాకు టైట్ చేయలే, బండ్లు కూడా పెట్టలే. మా బండ్లు పోతుంటే ఆపుతుంటే పోలీస్ వాళ్ళ దగ్గర అట్లా, అది కూడా పట్టాలి, ఏం చేయలే అది కూడా. మళ్ళీ ఈ సార్ దగ్గర ఇప్పుడు ఫస్ట్ మేనిఫెస్టో ఇచ్చినారు సార్, ఏ తాయి బాధ తీసుకోరు, ఎవరికి నేను టెన్షన్ పడానని ఎమ్మెల్యే సార్ చెప్పినారు. ఈ మాట అందరికీ చెప్పినారు, ఇది అందరికీ చెప్పినారు. చెప్పిన తర్వాత ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ లీడర్ కలుపుకొని 4-5 మంది పెద్ద వాళ్ళు అందరు కలుపుకొని సార్కి తెలియలేంది ఇది చేసినారు. ఇది తప్పు ఉంది, సార్ దగ్గర పోదామని మేము వెంకటేష్ సార్ దగ్గర పోయినారు. ఎంపీ వెంకటేష్ ఆయన హామీ ఇచ్చినారు. సార్ ఇప్పుడైతే లేదు, బయట పోయినారు. ఒక 2 డేస్ 15 ఆగస్ట్ ఉంది ఇప్పుడు. దాని తర్వాత నేను హామీ ఇస్తే మేము మాట్లాడి మీకు చెప్తా అని చెప్పినారు. క్యాన్సల్ చేయాలి మాకు. అది మున్సిపాలిటీకి కడుతున్నారు. ప్రతి ఒక్క షాప్ కడుతుంది. 200 షాపులు ఉన్నాయి, అందరు 300 కడతారు. మళ్ళీ ఇంకో బండి మాది తీసుకోపోతారు. ఆ బండి తీసుకుపోయి గుంజి మున్సిపాలిటీలో పెట్టినారు. వాళ్ళు ఎవరు పెట్టానీకే? మా మాల్ మేము ఇది చేస్తున్నారు కదా. ఇప్పుడు అందరికీ టెండర్ ఉంది. ఇది మన చికెన్ షాప్కి ఎందుకు టెండర్? మన మైనార్టీ ఉండి మైనార్టీ వాళ్ళకి ఇది చేస్తున్నారు. దాంట్లో లీడర్లు మన మైనార్టీ లీడర్లు చేస్తున్నారు. ఇప్పుడు వైన్ షాప్ కూడా ఉంది సార్, వాళ్ళు అది బాటలు ఏమైనా తీసుకొని పోయిన తర్వాత వేస్టేజ్ కదా, అది కూడా టెండర్ ఇస్తారు. ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు అది కూడా వేయలే కదా. ఇప్పుడు ఎందుకు టెండర్? ఇది కాంతి పని ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది, మళ్ళీ ఎందుకు చేయాలి ఈ పని? దాని గురించి మేము సార్ దగ్గర పోయింటే సార్ హామీ ఇచ్చినారు. నేను మాట్లాడి మీకు ఎప్పుడు ఉంది సార్ దగ్గర అందరికీ చికెన్ సెంటర్ కాకుండా కూడా మనం పైన పోయి కోట్ల కూడా వేస్తాం, దానికి కూడా రెడీ అని చెప్పినారు సార్. కాలే మాది సార్ 15 ఆగస్ట్ ఉంది దగ్గర పోయి చేసుకుంటాం. ఇట్లా నైవేద్యం స్టాక్ చేస్తారు సార్ అందరు షాపాలు. మేము అన్ని చికెన్ సెంటర్ మేమైతే మున్సిపల్కి అయితే పైసలు ఇస్తున్నారు. మళ్ళీ వాళ్ళ బండికి ఇద్దరికి మున్సిపాలిటీ వాళ్ళు మళ్ళీ ఎందుకు బండికి పట్టాలి? వాళ్ళకి పైసలు లక్షల రూపాయలు తింటున్నారు సార్. మా పైసలు తీసుకొని పుణ్యానికి వచ్చిన
70 రూపాయలు 80 రూపాయలకి ఒక కోడి ఉంది, చచ్చిపోతే మాకు లాస్ అవుతుంది. మా పరిస్థితి మాకు తెలుసు. ఇప్పుడు ఈ ఇది ఎండాకాలం రేట్ ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు పెరిగిందని చాలా ఇంకా అవసరం అందరూ ఉంది. దాని మీద సేల్ లేదు, తగ్గినారు పిల్లలకి జీతంలు కిరాయిలు ఎట్లా కట్టాలి మేము? వీళ్ళు వస్తే ఏమో పైసలు ప్రతి ఒక్క ఇస్తుండే షాప్కి మాకు. ఏమైనా పైసలు ఇస్తారు, వాళ్ళు తీసుకోపోతారు. మా షాప్ నుంచి మేము కష్టపడింది వాళ్ళు ఎందుకు తీసుకోపోతారు? లీడర్ చెత్త పైసలు కూడా వాళ్ళ సార్ లీడర్లకు